అన్ని రంగాలలో ఆయన ఏ విధంగా ఈ ప్రపంచాన్ని నూతన పరుస్తున్నారు అన్న విషయాన్ని మనం చూద్దాం. ఇకపోతే ఒకసారి గనక ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం చూస్తే, ప్రసంగి 1వ అధ్యాయం గనక చూస్తే, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడను. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచూ తన సంచార మార్గమును తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడ నుండి పారువచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోతాయి. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతోంది. మనుష్యులు దాన్ని విచారింపలేరు, వివరింపలేరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకుండా ఉంది, వినుట చేత చెవికి తృప్తి కలగటం లేదు. మునుపుండినదే ఇక ఉండబోచుంది, మునుపు జరిగిందే ఇక జరగబోతుంది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. ఇది నూతనమైనదని దేని గురించైనా ఒకడు చెప్పగలడా? అదియును మనకు ముందుండిన తరములో ఉండిందే. ఇది ప్రసంగి, లేకపోతే ది మోస్ట్ వైజ్ మ్యాన్ దట్ ఎవర్ లివ్డ్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అని పేరుగాంచినటువంటి సొలొమోను రాజు రాసినటువంటి ప్రసంగి గ్రంథంలో నుంచి తీసుకున్నటువంటి ఎక్సర్ప్ట్. It says, there is nothing that under the sun or on the face of the earth that happens for the first time or new. Everything that happened in the past, and everything that will happen has already occurred. గడిచిపోయినటువంటి మధుర క్షణాలు కొన్ని ఉంటాయి మీ జీవితంలో, అవి ఇంకొకరి జీవితంలో ఆల్రెడీ వచ్చినవే. గడిచిపోయినటువంటి చేదైన అనుభవాలు మీ జీవితంలో ఉండి ఉంటాయి, అవి ఇంకొకరి జీవితంలో వచ్చినవే. You are not special in terms of neither happiness nor the sad moments that you went through. It is all part of life. ఈరోజు క్యాలెండర్ మారుతుందే కానీ మన పనిలో మార్పు ఉండదు. క్యాలెండర్లో ఉన్నటువంటి ఒక అంకె మారుతుందే కానీ, అంటే అంకె మారుతుందే కానీ మన యాటిట్యూడ్లో మార్పు రానంత వరకు మార్పులు ఉండవు. So we will reflect a little bit more on that. అయితే ఈ ప్రశ్న ఉదాహరణకు, let me reflect it from my angle. In 2024లో నేను 20 సంవత్సరాలు పెంచినటువంటి నా తమ్ముడు నాతో 2003వ సంవత్సరం నాతో కలిశాడు. 2003వ సంవత్సరం when he was about 17 years old, he came to me. He was fatherless and motherless. He grew up in an orphanage and he came to me, and I took him in to my home. I was not even married at that time. I raised him as my own brother, invested on him the rest of 20 years. 2024 March lo he committed suicide and he died. So December 25th and my birthday, which was yesterday, and today or the new year, is a big struggle for me, because this year I am on an escape mode. I don't even want to celebrate anything. I flew from India, escaped from my family. నా కుటుంబాన్ని విడిచిపెట్టి అక్కడ ఉంటే అనేక మంది పిలుస్తారు, అనేక సంఘాల్లో మాట్లాడాలి, అనేక సంఘాల్లో పరిచర్య చేయాలి, శుభవార్త చెప్పాలి, ఆ శుభవార్తను సంతోషాన్ని పంచుకోవాలి. కానీ నేను పోగొట్టుకున్న నా తమ్ముని యొక్క ఆ జ్ఞాపకాల వల్ల ఏం శుభం పలకాలి నేను అన్నటువంటి బాధతో నేను ఐ లెఫ్ట్ ఇండియా and I came here. Kani, while I was traveling in the flight, the Lord spoke to me and he said, ఎక్కడికి పరిగెడతావు, ఎక్కడికని వెళ్తావు నువ్వు? This is the reality. You face it. This is life. అండ్ ఇది నేనొక్కడిని కాదు, మీ జీవితాల్లో మీరు పంచుకున్నటువంటి మీ అనుభవాలు మీకు మాత్రమే కాదు. లెట్ మీ గో బ్యాక్ ఎ లిటిల్ బిట్. ఫ్యూ థౌజండ్స్ ఇయర్స్ అగో, ఈవెన్ బిఫోర్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తుకు ముందు కూడా ఉన్నటువంటి ప్రవక్తలకు ఉన్నటువంటి అనుభవాలు, వారికి ఉన్నటువంటి ఈ స్నిగ్ధానుభవం, లేకపోతే వారికి ఉన్నటువంటి ఈ ఒంటరితనం, వారికి ఉన్నటువంటి ఏంటి ఈ డిస్పేర్ ఎందుకు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ప్రభువు ఏమిచ్చాడు, అది ఈరోజు ఈ నూతన సంవత్సరం మీకు మీ చెవులకు వినిపించే విధంగా చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. మీతో ఇఫ్ యూ హ్యావ్ బైబిల్స్, టర్న్ విత్ మీ టు హబక్కుక్, ద బుక్ ఆఫ్ హబక్కుక్ చాప్టర్ 2, 2వ అధ్యాయం.
జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుతారు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణిస్తారు. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా చేతనే అగును కదా అన్నటువంటి ప్రశ్న. ఎందుకు అనంటే 14వ వచనం. దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ టు డ్రా యువర్ అటెన్షన్ అండ్ గివ్ యూ a piece of joy and a piece of confidence on God in whom you trust. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహత్యము గూర్చిన జ్ఞానము చేత నిండి ఉంటుంది. This is what God has decided. Bible, the 66 books of the Bible is the story of his glory. ఇది దేవుని మహిమకు సంబంధించినటువంటి ఆయన మహిమాద్భుతములను ప్రచురిస్తూ దేవుడు ఆ మహిమలో మనిషికి పంచి ఇచ్చినటువంటి మహిమను గురించినటువంటి సంబంధాన్ని ప్రజలకు తెలియచేసేటటువంటి పుస్తకం. సో హబక్కుక్ లుక్స్ అట్ దిస్ వరల్డ్ అండ్ హీ రియలైజెస్ అల్టిమేట్లీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంతకు ఏవన్నీ జరుగుతూ ఉన్నాయి? we will come to that. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, కానీ అల్టిమేట్లీ జరిగేది ఏమిటి అనంటే ఇట్ ఈస్ the story of the glory that God wants to bring into this world using you and me, using people like Habakkuk, and answering questions that you and I have, answering struggles that you and I have in this world. So when I relate it with people ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి నా సహోదరులు స్నేహితులతో కనుక నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్కువగా క్యాంపసెస్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. యంగ్ పీపుల్, చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఓపీటీ మీద ఉన్నవాళ్ళు, H1Bలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, వారికి ఉన్నటువంటి స్ట్రగుల్స్ ఏ విధంగా చూసినా కానీ ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుంది అని అంటే నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏమిటి, ఆ నెక్స్ట్ స్టెప్లో ఏం జరగబోతుంది, RFP పడుతుందా, లేకపోతే ఏమైనా క్వెరీ చేస్తాడా, లేకపోతే రిజెక్ట్ చేస్తాడా, డినై చేస్తాడా, విల్ ఐ బి గోయింగ్ బ్యాక్ టు ఇండియా. ఇట్స్ ఆల్ అబౌట్ స్ట్రగుల్. నెంబర్ 1 ఫైనాన్షియల్ స్ట్రగుల్, నెంబర్ 2 ఇమోషనల్ స్ట్రగుల్, నెంబర్ 3 ఆ ఇమోషనల్ స్ట్రగుల్తో పాటు ఈ యంగ్ పీపుల్ దే గెట్ ఇన్ టు రిలేషన్షిప్స్ టు ఫైండ్ సమ్ సొలేస్. కొంచెం ఏదో ఆదరణ పొందటం కోసం ఉన్నటువంటి కనెక్షన్స్లోనే ఏదో సంబంధాలలోనికి జారుకుంటారు. ఆ సంబంధాలలో వచ్చేటటువంటి మధురిమ కాస్త ముగిసిపోయిన తర్వాత కేవలము కటుత మిగులుతుంది, కేవలము చేదు మిగులుతుంది. ఆ చేదును తట్టుకోలేనటువంటి పరిస్థితి.